హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. చాలా కష్టపడితే 'తారనాక' దగ్గర 'ఆరాధన' థియేటర్‌లో ఎర్లీ మార్నింగ్ 4:00 షోకి 'కల్కి' మూవీ టికెట్స్ దొరికాయండి. సినిమా అయితే బాగుంది. మన ఇండియన్ సినిమా ఆ రేంజ్‌లో తీయటం గూడా చాలా బావుంది. ఇంకా స్టోరీ పరంగా అయితే చాలా బావుంది. కానీ తీయటం గురించి మాట్లాడితే విజువలైజేషన్, ఆ కలర్ అనేది చాలా డార్క్ ఉంది. అక్కడక్కడైతే కొంచెం మనుషుల ఫేస్‌లు గూడా క్లారిటీ అనేది లేదు. అండ్ మీరు ఎళ్ళే థియేటర్ అయితే కొంచెం మంచి థియేటర్ అయితే చేసుకోండి. సౌండ్ ఎఫెక్ట్స్ గానీ, విజువలైజేషన్ గానీ చాలా బావుండేది. చేసుకోండి. వీలైతే 3డీలో చూడండి. చాలా బావుంటుంది. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లోకెళ్తే ఇక్కడ ఫ్యాన్స్ సందడే బావుంటుంది. ఆ సందడి కోసం వెళ్ళండి. అండ్ మూవీ స్టోరీ పరంగా చాలా బావుంది. ఈ పురాణాలు, మహాభారతం ఈ ఐడియా ఉన్న వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతారు స్టోరీ గురించి. అండ్ స్టోరీ ముందు కొంచెం ఈ పురాణాల గురించి ఒక 1 మినిట్ గ్లింప్స్ అలా ఇచ్చినా గూడా చాలా బావుండేది. పురాణాల్లో స్టార్టింగ్ ఓన్లీ అశ్వత్థామ క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆయన తదుపరి నెక్స్ట్ జన్మలో ఆయన చేయాల్సింది ఏంటి అని. నేను స్టోరీ గురించి ఎక్కువ డీటెయిల్‌గా ఎళ్ళట్లేదు. సస్పెన్స్ అనేది మిస్ అవుతుంది. ఓన్లీ ఓవరాల్ ఎలా ఉంది, ఏంటి అని దాని గురించే మాట్లాడుతున్నాను. అండ్ మిగతా క్యారెక్టర్స్ గురించి కూడా పురాణాల్లో ఎలా కనెక్టివిటీ అయ్యాయి అని చెప్పి కొంచెం చెప్పుంటే స్టోరీ అనేది చాలా క్లియర్‌గా ఉండేది. అండ్ ఈ మూవీలో వాడిన వెపన్స్ గానీ, అడ్వాన్స్‌డ్ వెహికల్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ బుజ్జి వెహికల్ అయితే చాలా బావుంది. దాని యుటిలైజేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మూవీ గురించొచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ గూడా బోర్ కొడతాయి. ఇంటర్వెల్‌కి ఒక 10-15 మినిట్స్ ముందు ఇంకా స్టోరీ అనేది పికప్ చేస్తారు. సెకండ్ హాఫ్ అయితే ఒక రేంజ్‌లో ఉంటుంది. ప్రభాస్ యాక్షన్ గూడా కొన్ని కొన్ని సీన్స్‌లో గూస్ బంప్స్ ఒస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ప్రభాస్ క్యారెక్టర్ అనేది స్లోగా ఉంది. స్లోగా హైప్ అనేది ఉంటుంది. చాలా బావుంటుంది. అండ్ ప్రభాస్‌ది కర్ణుడు అని చెప్పి తెలియగానే తర్వాత ఉంటుంది సీన్స్ అబ్బా! అబ్బా! ఒక్క రేంజ్‌లో ఉంటాయి. కొన్ని కొన్ని గెస్ట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బావున్నాయి. రాజమౌళి గారు, ఆర్‌జీవి గారు, బ్రహ్మానందం గారు వీళ్ళ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా చాలా బావుంది. ఆయన విజువలైజేషన్ కూడా చాలా బాగా తీశారు. అండ్ ఆ గ్రాఫిక్స్ అయితే చాలా బావున్నాయి. ఎక్సలెంట్‌గా. సినిమాకి మైనస్ పాయింట్ వచ్చేసి విజువలైజేషను. ఫస్ట్ పార్ట్‌లో అయితే కొన్ని సీన్స్ అయితే చాలా డార్క్‌గా ఉంటాయి. అక్కడక్కడ అదొక్కటి కొంచెం బ్రైట్‌నెస్ ఉంటే చాలా బావుండేది. అండ్ ఇంకొక మైనస్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. అస్సల బీజీఎమ్స్ అయితే ఆ సీన్స్‌కి అంత మ్యాచ్ అయినియి అన్నట్టు అనిపిచ్చలేదు. సీన్స్ చూస్తే చాలా బావున్నాయి. కానీ ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా చేసుంటే చాలా బావుండేది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్యా 'అశ్వత్థామ'. అస్సల ఏముందంటే ఆయన యాక్షన్ గాని అలా యాప్ట్ అయిపోయారు అసల. అస్సల సూపర్ అసల. అండ్ 'ప్రభాస్' గారిదిను, 'అమితాబ్ బచ్చన్' గారిది ఒక ఫైట్ సీన్ ఉంటుంది. 2 ఫైట్ సీన్స్. 2 చాలా బాగున్నాయి అసల ఫైట్ సీన్స్ అయితే. ఒక రేంజ్ అనుకోండి. 'దుల్కర్ సల్మాన్' గారి క్యారెక్టర్ కూడా చాలా బావుంటుంది. అండ్ 'కమల్ హాసన్' గారి క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్‌లో చాలా తక్కువుంది. ఇంకా సెకండ్ పార్ట్‌లో చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. సెకండ్ పార్ట్‌లో మేబీ మొత్తం వార్ విత్ కమల్ హాసన్ గారితోనే ఉంటుంది. అండ్ 'దిశా పటాని' క్యారెక్టర్ కూడా చాలా తక్కువుంది. 'ప్రభాస్' గారైతే భలే ఉన్నారు భయ్యా! ఒక హాలీవుడ్ హీరోస్ 'హీ మ్యాన్', 'బ్యాట్ మ్యాన్', 'స్పైడర్ మ్యాన్', 'సూపర్ మ్యాన్' అందరిని మిక్సీలో ఏసి తిరగేసి కొడితే మన 'రెబెల్ మ్యాన్' వచ్చుంటారు. ఆ రేంజ్‌లో ఉంది. భలే ఉన్నారనుకోండి. ఓవరాల్‌గా మూవీకైతే 3 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. కానీ మన ఇండియన్ సినిమా ఆ స్టాండర్డ్‌లో ఉంది కాబట్టి ఇలాంటి సినిమాలు కంపల్సరీ థియేటర్‌లోనే చూడండి. అది మంచి థియేటర్‌లో చూడండి. మంచి ఫీలొస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.